जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. जय गुरुदत्ता. जय गुरुदेव दत्ता. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ. ఈ విషయము ఎప్పుడు మనము మాట్లాడుకుంటామండి. శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనము వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో మనము పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు నిరాకార తత్వము, ఆకారమే లేనివాడు కాబట్టే శ్రీ గురుదత్త క్షేత్రాల్లో విగ్రహానికి బదులుగా ఎక్కువ క్షేత్రాలలో పాదుకలు మాత్రమే ఉంటాయండి. అవి నిర్గుణ పాదుకలు అంటారండి. అది గుర్తుపెట్టుకోండి. విగ్రహారాధన శ్రీ గురుదత్త ప్రభుల క్షేత్రాల్లో తక్కువ ఉంటుంది. నిర్గుణ పాదుక దర్శనము, నిర్గుణ పాదుక అభిషేకము మాత్రమే ఉంటుంది. మీరు తెలుసుకోండి. ఇంకా మరియు ఆ నిర్గుణ పాదుకల దగ్గర శివలింగం కూడా ఉంటుంది. కాబట్టి శివుడు, దత్తప్రభు, లలితమ్మ వీరందరూ వేరు కాదండి, ఒకరే. జై గురుదేవ దత్త. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. అది కంప్లీట్ కాదు. మీకు ఇంతకుముందు చెప్పిన 1000 పడగలున్న కాలనాగులకే శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకోవడము గాని వర్ణించడం గాని కుదరలేదటండి. మనం ఏం చేయలేము. అయితే శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఒక విషయం మీకు చెప్తా అండి. శ్రీ గురుదత్త ప్రభులు ఒకప్పుడు నీటిలో మునిగి వారి శిష్యులను పరీక్షించదలిసి నీటిలో మునిగి బయటికి రాకుండా ఉన్నప్పుడు ఆ కాలనాగులు అనే నాగలోక ఋషులు అక్కడ వేచి ఉండి చాలా సంవత్సరాలు అక్కడ నుండి తపస్సు చేసుకున్న ప్లేసు ఏది అంటే కురువాపురం. ఇప్పుడు అక్కడ శ్రీపాద శ్రీ వల్లభుల ప్రభుల క్షేత్రం ఉంది. శ్రీపాద శ్రీ వల్లభుల ప్రభుల హెడ్ ఆఫీస్ అంటే అక్కడి నుండే శ్రీపాద శ్రీ వల్లభుల ప్రభులు 14 సంవత్సరాలు అక్కడ తపస్సు చేసుకొని అక్కడే ఉండి అక్కడి కృష్ణానదిలో అంతర్విహీనమైనారు. అంటే అంతర్ధానమై సూక్ష్మ రూపంలో నిజమైన భక్తులకు మాత్రమే ఇప్పటికి కూడా దర్శనం ఇస్తున్నాడండి. ఇది తార్వణం శ్రీపాదరాజం శరణం ప్రబద్ధియే. ఈ రోజు కూడా చిత్తా నక్షత్రం ఉంది అండి. మీరు మనం మాట్లాడుకునే విషయాలు దత్తప్రభు దేవాలనే మాట్లాడుతున్నాం. దత్తార్పణం. జయ గురుదత్త. అయితే శ్రీ గురుదత్త ప్రభుల కొన్ని విషయాలు వస్తూ ఉంటాయండి మధ్య మధ్యలో. వాటిని మీరు బాగా నిగూఢమైన రహస్యాలు వస్తూ ఉంటాయి, స్వీకరించండి అని చాలాసార్లు మీకు చెప్పినా అవి ఎలా వస్తాయి అన్న విషయం నాకు కూడా తెలియదండి. నేనైతే దత్తప్రభు భక్తున్నే, ఆయన సేవకుని, ఆయన ఇష్టం, ఆయన ఎలా చెప్పిస్తే అలా నేను చేస్తూ ఉంటాను అండి. దత్తార్పణం. మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఈరోజు ఏం మాట్లాడుకోవాలో అనే విషయం నాకైతే ఇంకా తెలియదు. ఓన్లీ శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారం, నా అనుభవం కొన్ని తెలిసినవి మీకు చెప్పడం జరిగింది. ఒకసారి శ్రీ గురుదత్త ప్రభులు తెలిపిన విషయం అండి. శ్రీ గురుదత్త ప్రభులు ఒకసారి ఇక్కడ అంటే శ్రీ గురుదత్త ప్రభులు మునికుమారులను అనుగ్రహించి దత్తస్వామి ఇంటికి వచ్చాడు. భక్తులను పరీక్షించడానికి సహ్యాద్రి పర్వతాలను స్థిర నివాసం చేసుకోవడానికి నిర్ణయించుకొని తల్లికి నమస్కరించి అనుమతి అడిగాడు. తల్లి వద్దని నిర్బంధించింది. ఏ తల్లి అని అలా చేస్తుంది, అమ్మ కూడా చేసింది. స్వామి తాను వెళ్లి తీరాలని పట్టుపట్టారు. ఈ దేహాన్ని ఇచ్చింది నేను, ఈ చర్మం ఇచ్చి వెళ్ళు అన్నది అనసూయమాత. తన చర్మాన్ని విప్పి ఆమె చేతిలో పెట్టాడు శ్రీ గురుదత్త ప్రభులు. జ్ఞానోదయమైంది ఆ మహాతల్లికి. వెంటనే కళ్యాణమస్తు అని ఆశీర్వదించింది, అంటే పర్మిషన్ ఇచ్చింది అమ్మ. అప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు అలా సహ్యాద్రి గుహలలో ఉంటూ ముల్లోకాలలోని భక్తులను ఉద్ధరిస్తూ
సాధుజనులను రక్షిస్తూ యోగ సామ్రాజ్యం ఏలుకోసాగాడు. ఒకసారి దత్తాత్రేయ ప్రభులు బదరీవనం చేరుకున్నాడు. అక్కడ అనేక మంది సిద్ధులు, గొప్ప మహతులు కలిగిన వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళ శక్తి ఏపాటిదో పరీక్షించాలనుకున్నాడు దత్తప్రభు. దత్తప్రభు ఆ సిద్ధుల దగ్గరికి పోయి వాళ్ళ వెనుక ఒక మూలనక్కి కూర్చున్నాడు. యోగి రూపంలో ఉన్న స్వామి ముందు తమ గొప్పతనం ప్రదర్శించాలని ఒకరి తర్వాత ఒకరు ఆయనను ప్రశ్నించడం మొదలుపెట్టారు. దత్తప్రభు వాటికి సమాధానాలు చెప్పసాగాడు. అది వినండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ఉంటుంది, వినండి. నీవెవరు అని దత్తప్రభుని అడిగినారు వారు సిద్ధులు. నీవెవరు? అవ్యక్తుణ్ణి. నీ సంరక్షకుడెవరు? ఎవరు లేరు. నీవే అనుష్ఠానం చేస్తావు? ఏ యోగ మార్గం అని అడిగారు. అనుష్ఠానంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు, యోగ చిత్త యోగము అన్నాడు. నీ గురువు ఎవరు అని అడిగారు. ఎవరు లేరు అన్నాడు. నీవు ధరించిన ముద్ర పేరేమిటి అని అడిగారు. ఇది నిరంజని ముద్ర అన్నాడు. నీ ధ్యేయం ఏమిటి అని అడిగారు. ధ్యానం వల్ల ఏది సిద్ధిస్తుందో అదే నా ధ్యేయం అన్నాడు శ్రీ గురుదత్త ప్రభులు. నీ మార్గం ఏమిటి అని అడిగారు. అప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు వివరణాత్మకంగా ఇలా చెప్పడం జరిగింది. ఇతరులు ఎవరు అధిగమించలేనిది, బ్రహ్మానంద తుందిలమైనది అయిన సత్య మార్గమే నాది. ఇలా ప్రశ్నోత్తర పరంపర సాగిపోతున్న సమయంలో అనేక దేవగణాలు ఆకాశంలో ప్రయాణిస్తూ ఆ ప్రదేశానికి వచ్చారు. కానీ ముందుకు వెళ్ళలేకపోయారు. ఏమిటబ్బా ఈ వింత అని వారు కిందికి వచ్చారు. స్వామి శక్తి గుర్తించలేని సిద్ధులంతా అదంతా తమ వల్లనే జరిగిందని వారిలో వారు కలహించుకోసాగారు. స్వామి ఎందుకయ్యా పోట్లాడుకుంటారు? మీలో ఎవరైతే ఈ దేవతా గణాన్ని తమ శక్తితో తిరిగి అంతరిక్షంలోకి పంపిస్తారో వారి వల్లనే ఈ దేవతా గణం క్రిందికి వచ్చినట్లు నిరూపితమవుతుంది. ప్రయత్నించండి చూద్దామన్నాడు. వాళ్ళంతా ఎంత ప్రయత్నించినా ఆ దేవతా గణం పైకి వెళ్ళలేదు. దత్తప్రభు నేను ఆజ్ఞాపిస్తున్నాను, స్వేచ్ఛగా వెళ్ళండి అంటూ దేవతాగణాన్ని ఆదేశించగానే వారికి పోయిన గమన శక్తి వచ్చింది. అప్పుడు ఆ దేవతా గణానికి ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని తెలిసి ఆయనను స్తుతిస్తూ వెళ్ళిపోయారు. జయ గురుదత్త. దేవగణం చేసిన స్తోత్రం వినగానే సిద్ధులందరికీ ఆ కొత్త వ్యక్తి గురించి తెలిసింది. ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మిమ్మల్ని తెలుసుకోలేకపోయాము, మా అజ్ఞానాన్ని మన్నించండి అంటూ వేడుకొన్నారు. దత్తప్రభు వాళ్ళను చూచి, నేను యోగేశ్వరుణ్ణి, దేవాది దేవుణ్ణి, సర్వజ్ఞుణ్ణి, మీ భక్తికి సంతోషించాను, వరం కోరుకోండి అన్నాడు. విన్నారు కండి శ్రీ గురు దత్తప్రభులు చెప్పిన విషయము. మనము ఇన్ని వీడియోలు మాట్లాడుకున్న విషయంలో ఇది మనకు కంపారిజన్లో వస్తుంది కదండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఆ మాటలు విని ఆ సిద్ధులు మహత్తరమైన యోగ విద్యను, నిరంతరం స్వామిపై దృఢమైన భక్తిని వరంగా కోరుకున్నారు. దత్తప్రభు సిద్ధులారా, యోగం అంటే ఏమిటో చెబుతాను అన్నారు. వినండి. జయ గురుదత్త. రహస్యాతి రహస్యమైన అమోఘ శక్తి సంపన్నమైన ఒక మహత్తర మంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను. దాన్ని జపించి ఇష్ట మనోరథాలు పొందండి అన్నాడు దత్తప్రభు. అంటూ వారి అంగీకారంతో బీజాక్షర సంపుటీకరణతో గుహ్యాదుఖ్యమైన మాలా మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశించారు. మళ్ళీ వచ్చింది చూసినా ఇందులో యోగ విద్య గురించి వాళ్ళకి వివరించారు. దత్తాత్రేయ స్వామి సిద్ధరాజు రూపంలో అలా మాలా మంత్రం ఉపదేశించాడు. ఒక్కసారి సిద్ధులకు జ్ఞాన మార్గాన్ని ఉపదేశించాలని శ్రీ గురుదత్త ప్రభులు భావించారు. అందుకే దత్తాత్రేయ స్వామి సిద్ధగణం మధ్య ఆకాశంలో యోగాసనం వేసుకొని కూర్చొని ఉండగా సిద్ధులు తమ గొప్పతనంతో ఆయన క్రిందికి దింపాలని చూశారు. కానీ అది వారికి సాధ్యం కాలేదు. దాంతో వారంతా ఆయన
ప్రశ్నించడం మొదలుపెట్టారు. చివరకు పరమాత్మను తెలుసుకొని తమ అజ్ఞానాన్ని క్షమించమని వేడుకున్నారు. శ్రీ గురుదత్త ప్రభులు వారికి ఇలా హితబోధ చేశారు. నేను పరబ్రహ్మను. వినండి, జయ గురుదత్త. నేను పరబ్రహ్మను, నిరాకారుణ్ణి, నిర్గుణుణ్ణి, మూల శక్తి నేనే. అందుకే మీ శక్తి నాపై పని చేయలేదు. కోరిక భ్రమను కలిగిస్తుంది. భ్రాంతి దుఃఖానికి దారితీసి చివరకు నరక కూపంలోకి పడదోస్తుంది. కామము నుండి క్రోధం, క్రోధం నుండి బుద్ధినాశనం, తత్ఫలితంగా దుష్కర్మాచరణం జరిగి అధోగతి ప్రాప్తిస్తుంది. కనుక మునుముందు మీరు మీ కోరికలు పరిత్యాజించి నిష్కాములై స్వాత్మానందాన్ని పొందండి అని బోధించాడు. ఈ ఉపదేశం విని సిద్ధులంతా స్వామి పాహి పాహి, మీ దయ వల్ల కోరిక కామం శత్రువు అని తెలుసుకున్నాం, దాని నుండి మమ్ము నీవే రక్షించాలని ప్రార్థించారు. దత్తస్వామి దయతో తాను ఉపదేశించిన మాలా మంత్రాన్ని నియమ నిష్టలతో జపించమని వారికి బోధించి తనపై భక్తి శ్రద్ధలే ఎవరినైనా చివరకు మోక్షాన్ని చేరుస్తాయని వారిని ఆశీర్వదించాడు. ఇలా స్వామి జ్ఞానసాగర అవతారంగా సిద్ధులకు ఉపదేశం ఇచ్చాడు. ఒకసారి దత్తాత్రేయ స్వామి సిద్ధులు యోగ సాధనలో ఎంత పరిపక్వత సాధించారో తెలుసుకునేందుకు అవధూతగా రూపాంతరం చెంది సిద్ధులతో కలిసిపోయి వాళ్ళని పరిశీలించసాగాడు. వాళ్ళు రకరకాల భావాలతో ఉన్నారు. ఏ కొద్ది మందో తప్ప అంతా స్వార్థంతో, ఈర్ష్యతో, లౌకిక వాంఛలతో నిండిపోయి ఉన్నారు. స్వామి వాళ్ళ చిత్తావృత్తుల్ని తన వైపు ఆకర్షించి కొంతసేపటికి వాళ్ళ మనసును మామూలుగా పనిచేసేటట్లు చేసి ఏకాగ్ర చిత్తంతో మళ్లీ వాళ్ళ మనసులను ఆత్మవైపు మళ్లించి మళ్లీ యథేచ్ఛగా వదిలివేశాడు. వాళ్ళ మాయలో పడ్డారు. యోగ భ్రష్టులై అసూయతో స్వామిని జయించాలనుకుని తిరిగి ప్రయత్నించసాగారు. స్వామి సమాధానాలతో వారు తృప్తి చెందారు. స్వామిని దత్తప్రభువుగా గుర్తించి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి మనసును లొంగదీసుకునే మార్గం బోధించమని ప్రార్థించారు. దత్తప్రభు వారి ముందు కోటి సూర్య సమాభానంగా దర్శనమిచ్చాడు. చిత్ర విచిత్ర కిమ్మీర కాంతులతో, సహస్ర శీర్షాలతో, సహస్ర బావులతో, సహస్ర పాదాలతో ఆ దివ్య రూపం విరజిల్లింది. అది సృష్టి స్థితి ప్రళయాలకు హేతువైన రజస్తమో గుణాత్మకమైన స్వరూపము. ఆ విశ్వరూపం ధరించిన దత్తప్రభును నేను మాయాతీతుణ్ణి, గుణారహితుణ్ణి, నిరాకారుణ్ణి, సర్వ వ్యాపకుణ్ణి, విశ్వసాక్షిని, ఏ కర్మలు నన్నంటవు, నేను పాప విదురుణ్ణి, మంత్ర జప పారాయణాలు యోగాభ్యాస నిరతులు అయిన సత్వాత్ములైన భక్తులకు మాత్రమే నేను వశమవుతాను. యథార్థానికి మంత్రతంత్రాలు, జపతపాలు, యోగాలు ఇవేవి నాకు అవసరం లేదు. నేను స్మార్తృగామిని. ఎవరైతే హృదయపూర్వకంగా దత్తా దత్తా అని త్రికరణ శుద్ధిగా స్మరిస్తారో వాళ్ళ మ్రోల నేను ప్రత్యక్షమవుతాను. ఇది సత్యం అని పలికి తన విశ్వాంబరావధూత అవతారం ఉపసంహరించుకొని దత్తప్రభు అంతర్ధానమయ్యాడు. జయ గురుదేవ దత్త. ఇది శ్రీ గురుదత్త ప్రభుల గురించిన బుక్లో ఉన్న కొంత వివరణ అండి. మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి నేను చాలా విషయాలు చాలా పెద్ద మొత్తంలో మీకు చెప్తూనే ఉన్నా. ఎప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపర బ్రహ్మ, పూర్ణ పరమాత్మ, నిరాకారతత్వము అని చెప్పిన. ఇంకోటి ఏం చెప్తూ మీకు స్మార్తృగ్రామి అని చెప్తూనే ఉన్నా అండి. ఇప్పుడు మనకు తెలిసిన విషయం విన్నారు కదండి. అది ఆ స్మార్తృగ్రామి అనే వాళ్ళు కానీ నేను చెప్పే వీడియోస్ కానీ మనం చదివే సద్గ్రంథాలు కానీ మనకు మన ఆత్మ కానీ మనం స్వీకరించాలంటే ఈ ధ్యాన సాధనే మనకు మార్గం చూపిస్తుంది. మనల్ని స్ట్రాంగ్ చేసే మార్గం అదే. ధ్యాన సాధన అంటే సింపుల్గా మీరు అనుకోకండి. దానితోనే ఆత్మస్థైర్యం పెరుగుతుందండి. మీలో నాలో ఆ కాస్మిక్ ఎనర్జీ మనము దాన్ని ఖర్చు చేసుకోవడం జరిగిందండి. మనం ఎన్ని జన్మలు ఎత్తుకున్నామో, ఎన్ని జన్మలు ఎత్తినామో ఎవరిది వారికి కూడా తెలియదు.
మళ్ళీ ఆయనకే దత్తయ్యకే తెలుసు. అయితే విషయం ఏంటంటే మనము ఆ జన్మలో ఫస్ట్ జన్మలో ఉన్నంత కాస్మిక్ ఎనర్జెటిక్ గా ఫుల్గా మన ఆత్మస్థైర్యంతో మనము లేము. కాబట్టే నేను చెప్పే విషయం ఏంటంటే ఆ ఆత్మస్థైర్యం అనేది లేదు కాబట్టే ఈ ధ్యానం మార్నింగ్ చేసుకొని ఆ కాస్మిక్ ఎనర్జీని ఫుల్గా ఇట్లా వస్తుందండి నింపుకొని మళ్ళీ మనము జ్ఞానవంతులమై ఇంకా అగోచరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించాలి. అగోచరమైన జ్ఞానము ఎవరికి వారికే వస్తుందండి. అది ఒకరు చెప్తే అర్థం కూడా కాదు. ఎందుకంటే మన మానవుల మనస్తత్వం ఎట్లుంటుందంటే నేను చూడలేదు కాబట్టి ఏదో కోశాన డౌట్ అనేది ఉంటుంది. నేను శ్రీ గురుదత్త ప్రభులు నాతో మాట్లాడుతుండ్రు, నాతో నేను చెప్పే మాటలు వింటాడు, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానంతో మాట్లాడుతున్నా అని మీరు చెప్పే విషయాన్ని అంగీకరించాలని రూల్ ఏం లేదండి. నేను చూడలే కదా అంటారు మీరు. ఆ విషయమే మన మానవులకు ఈ కన్ఫ్యూజన్ క్రియేషన్ చేసేది అదే. అది ఎందుకు మనలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్ తగ్గినాయి కాబట్టి. నేను లేవు అంటలేను, ఎవరిది వారికి. అంటే ఇప్పుడు మీలో ఎంత ఉన్నది కాస్మిక్ ఎనర్జీ, నాలో ఎంత ఉన్నది, మన ఫస్ట్ జన్మ నుంచి ఎంత మనం ఖర్చు చేసుకున్నాము, ఎంత మిగిలింది ఎవరికి తెలియదు, ఆయనకు తప్పించి, దత్తప్రభు తప్పించి. అయితే కొందరు యోగులు తప్పించి చాలా మందికి అంటే శ్రీ గురుదత్త ప్రభుల పరంపరలో ఉన్న వారికి తెలుస్తూ ఉంటుంది. ఇది ఓకే. అయితే ఆ జ్ఞానమే మరలా మళ్ళీ రిసీవ్ చేసుకుంటుంది. అయస్కాంతం కదా ఆకర్షించినట్టు మీలో ఎంత కాస్మిక్ ఎనర్జీ ఉందో ఆ కాస్మిక్ ఎనర్జీ మళ్ళీ ధ్యానం చేసుకొని ఇంకా కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకో బిడ్డ అని చెప్తుంది. ఇది శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో జరుగుతుంది. అప్పుడు మనము ఇప్పుడు నేను చెప్పిన స్మార్తృగ్రామి అనే విషయము నమ్మడం జరుగుతుంది. అంటే తెలుసుకొని నమ్మడం జరుగుతుంది. తెలుసుకోవాలి కదా, మీరు ప్రయత్నం చేయాలి కదా. దత్త అంటే దత్తయ్య వస్తారా అని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో లోపం లేకుండా త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మన మీరు వేడుకున్నప్పుడు ఆయన వస్తాడు. ఇది చాలా మంది అనుభవాలు ఉన్నాయండి, యోగుల అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు బుక్కులు రాసిండ్రు, అది మనం నమ్మలేక పక్క జరిగినాం కావచ్చు ఏదో జన్మల. ఆ నమ్మకుండా ఇట్లా అప్పుడు ఇట్లా దూరం ఇట్లా అయితే వినమన్నట్టు ఇంకా అది దాన్ని మనము ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలంటే మనము 100% సాధన చేసుకునే స్ట్రాంగ్ కావాల్సి ఉంటుందండి. మనము మన లోపల బలం లేకపోతే, బలమే అనొచ్చు, ఎగ్జాంపుల్ చెప్తా, బలం లేకపోతే మనం ఏం పని చేయగలుగుతామండి? అదే జరుగుతుంది. మనము పూర్తిగా ఆత్మస్థైర్యముతో అడుగు వేసినప్పుడే మన ఆరా అంటారా, మన పాజిటివ్ ఎనర్జీ అంటారు, మనకన్నా ముందు వెళ్ళి పని కంప్లీట్ అవుతుందండి. ముందు వెళ్ళి అక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మన పనులు సవ్యంగా జరుగుతూ ఉంటాయి. అది మనలో ఉన్న ఆ బలమే ఒకప్పుడు ఉండే, అది తగ్గిపోయింది. దాన్ని పెంచుకోవాలంటే సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం చేయాలి, తప్పది. సద్గ్రంథ పారాయణము శ్రీ గురుదత్త ప్రభుల శ్రీ గురు చరితామృతం చదివితే వస్తుంది, మిగతా గ్రంథాల్లో కూడా వస్తుంది, ఇందులో మాత్రం పక్కా వస్తుంది. శ్రీపాద సంపూర్ణ చరితామృతం చదివినా వస్తుంది. ఇప్పుడు నాలాంటి నిజమైన భక్తుడు, నిజమైన ఒక వ్యక్తి మంచి కోరేవాడి వీడియో చూసినా వస్తుంది. నేను చెప్పినా కదండి, నేను ఏం అవసరం లేదండి. ఒకరి చెడు కోరి ఇంకొకరిని మోసం చేసి ఇంకేదో చేసి ఈ జీవితాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదండి. అలాంటి వ్యవహారము నా దగ్గర లేదండి, నేను చేసేవాడిని కాదు. నాకు చిన్నప్పటి నుంచి అలాంటి అలవాట్లే ఉన్నాయి. అయినా మీకు చెప్తున్నా కదా, అదే దైవాజ్ఞులు. అయితే నిన్న మనము చెబుతూ వీడియోలో కంటిన్యూషన్ కట్ అయిందండి. ఏం కంటిన్యూషన్ కట్ అయిందంటే ఇప్పుడు అదే చెప్తా. అది చెప్పిన తర్వాత మళ్ళీ మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకుందాం, ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుకుందాం. అయితే దైవజ్ఞులు, దైవిక సంపదలు కలిగిన వారు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు వారి వాయిస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అక్కడ మనం మాట్లాడిన మాట వినాల్సిందే వాళ్ళు, అది కూడా జరుగుతుంది. చుట్టుపక్కల వారికి ఇరిటేషన్ అవుతుంది. ఇరిటేషన్ అంటే మంటలు వేస్తాయి. వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, వాళ్ళ దగ్గర దుష్ట ఆత్మలు ఉంటాయి, దుష్ట కర్మలు ఉంటాయి, చెడు ఏదైనా ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం వెళ్ళినప్పుడు అవి వారిని మన మీదికి అంటే అటాక్ చేయాలి, మన మీదికి సీరియస్ అయ్యే ప్రోద్బలం కలిగిస్తాయి అవి.
ఆ కర్మ అంటారా, దుష్ట కర్మ అంటారా, దుష్టాత్మలు అంటారా, దుష్టశక్తులు అంటారా, ఇంకేదైనా కావచ్చు. అది వాళ్ళ దగ్గర లేదు, మొత్తం జీరో అయి ఉండరు. వాళ్ళ దగ్గర కాస్మిక్ అస్సలే లేదు. మన దగ్గర ఎంతో కొంత మనం చేసుకుంటున్నాం కాబట్టి, దైవిక లక్షణాల్లో భాగంగా మనం ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి, శ్రీ గురుదత్త ప్రభువుల పాదాలు పట్టుకున్నాం కాబట్టి మనకు పెరుగుతూ ఉంటుంది. ఇది వాళ్ళు తట్టుకోలేకపోతారు. వాళ్ళు మళ్ళా పరిచయం చేయాలని చూస్తారు. మనం శత్రువులాగానే కనిపిస్తాం వారికి, అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఇది చేతబడులు అంటారా, ఇంకేదంటారా దత్తార్పణం చేస్తూ ఉంటారు వాళ్ళు. మరి మీరు అనొచ్చు, నిన్నటి వీడియోలో, ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఉన్న విషయం ఇదే, ఇక్కడికి ఆగిపోయింది అన్నట్టు. మా వాళ్ళు నా రక్త సంబంధికులు వాళ్ళు చేసిండ్రు, ఇట్లా పరిచయం చేస్తుండ్రు, చేసిండ్రు నాకు అని చెప్పినా కదా. నాకు దత్తయ్య చెప్పిన విషయమే మీకు చెప్పిన దత్తార్పణం. అయితే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే, మరి మేము కూడా సాధన చేస్తాం, మాకు కూడా అయితే ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు. అక్కడ పాయింట్ ఆగిపోయింది అన్నట్టు. నేను అదే విషయం మీకు ఇప్పుడు కంటిన్యూ చేయబోతున్నా. అయితే అలాంటి విషయాలు జరిగినప్పుడు మీరు సాధన చేస్తూ సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యము, జపాలు, తపాలు, హోమాలు అంటారా, ఇంకేదంటారా, క్షేత్ర దర్శనం అంటారా, ఇవన్నీ సాధన మార్గం చేసుకొని ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఇలాంటి జరిగినప్పుడు మీరు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అంటారా, చిన్న చిన్న సలహాలు నన్ను కాకుండా చుట్టుపక్కల మీకు శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదంతో మీకు అప్పటికే మీకు సమకూరుతారు. వాళ్ళు వచ్చేస్తారు. మీకు కూడా ఓపెన్ అయితే అన్ని మీకు అర్థమవుతా ఉంటుంది, ఎలా బయట ఎలా ఉండాలనేది. అవి మనం శ్రీ గురుదత్త ప్రభువుల పాదాలు పర్ఫెక్ట్గా 100% పట్టుకున్నప్పుడు బయట జరుగుతాయి, పక్కకు జరుగుతాయి, ఏం కావు. ఇది గుర్తుపెట్టుకోండి. నాలాంటి వారు నిస్వార్థపరులు, ప్రేమగల్లోళ్ళు, శ్రీ గురుదత్త ప్రభువుల పాదాలు పట్టుకొని బ్రతికేవారు మీకు తారసపడతారు. సిద్ధపురుషులు అంటారా, యోగులు అంటారా, గురువులు అంటారా, ఎవరైనా కానీ మంచి వ్యక్తులు మీకు మీ మార్గంలో వస్తారు, వచ్చి మిమ్మల్ని మార్గదర్శనం చేస్తారు. మీరు 100%గా మీరు తెలుసుకొని పట్టుకున్నప్పుడే. ఎవరో చెప్పినా ఇక్కడ పోతే తాయితీ కట్టించుకోవాలి, ఇక్కడ పోతే ఏమైతే అని చెప్పి అనుకొని వెళ్ళి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే అన్ని జరుగుతాయి. నేను కన్ఫ్యూజ్ అయినా అండి, నన్ను కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళే. మా సొంత అన్ననే కన్ఫ్యూజ్ చేసి ఇట్లా చేసి, లేదు అట్లా కాదు ఇట్లా కాదు అట్లా కాదని ఏమేమో చెప్పి తాయితులని అవన్నీ ఇవన్నీ ఎటో దింపితే మేము 100% తగ్గింది మాది. ఆయన మీద పాదాలు పట్టుకొని ఉన్నవారు మేము, తగ్గింది. అది జరిగిన మోసము. కాబట్టి నేను కూడా మీకు గట్టిగా చెప్పేది అదే, మీరు రాండ్రి, గట్టిగా పాదాలు పట్టుకోండి, ముందుకు నడవండి. అప్పుడు అద్భుతాలు అయితే 100% జరుగుతాయండి. అద్భుతాలు జరగకపోవడానికి ఉండదు. అయితే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను నేను. నాకు పూర్వజన్మలో కర్మలు, నా కర్మ ఇట్లా కాలింది, ఇట్లా జరిగింది, కష్టాలు వచ్చినాయి అని చెప్పి కొందరు చెప్పుకుంటారు కదండి. అది అందరికి వర్తించదండి. నాది పూర్వజన్మ. ఇప్పుడు నన్ను ఎవరైతే సతాయిస్తున్నారో, నన్ను ఎవరైతే పరిచయం చేస్తున్నారో, నాకు ఈ నా ప్రాబ్లమ్స్ అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, దానికి కారణం ఎవరైతే ఉన్నారో వారు కర్మను క్రియేట్ చేసుకుంటారు. నేను వారికి రుణపడి లేను. నేను పాపకర్మలతోని రాలేదు, జన్మ తీసుకోలేదు. నేను మ్యాక్సిమం లేదు. పుణ్యకర్మ ఎక్కువ ఉంది, అది పర్సంటేజ్ కూడా ఆయన చెప్పడం జరిగింది. అది పెద్ద విషయం. అది మీరు బాగా దగ్గరై మీరు ముందుకు వస్తూ ఉంటే మీకు కూడా విషయం అర్థమవుతూ ఉంటుంది. నేను శ్రీ గురుదత్త ప్రభువులు అడిగి మీకు చెప్పగలుగుతాను. నేను ఆ పుణ్యకర్మ ఎక్కువ పెంచి ఉన్నవాడిని అండి. నేను నా జీవితము మీకు నా బయోగ్రఫీ చెప్తే మీరు మామూలుగా ఆశ్చర్యచకితులు గారు. అంత పెద్ద మొత్తంలో అనుభవాలు నాకు నా జీవితంలో కూడా. నేను ఎవరికి రుణపడలేదండి. ఎవరిని సహాయం తీసుకోలే. నేను నా స్వార్జితంతోనే, మా అమ్మ నాన్న సహాయం కూడా తీసుకోలేదండి. నేను ఈవెన్ నా క్వాలిఫికేషన్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు. అలా చదువుకున్నా, నేను అలా కష్టపడి చదువుకున్నా దత్తప్రభు దయ వలన. నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే, నేను నా పాపకర్మ లేదన్న విషయం ముందే తెలుసుకున్నాను నేను. కానీ మరి కష్టాలు వస్తున్నాయి కదా తండ్రి అని అడిగినా. వేడి అన్నాడు. ఆగు అని ఆయన ఏం చేసినా మనకు తెలియదు. వారు ఎవరైతే అంటే నాకు ట్రబుల్స్ క్రియేట్ చేస్తుండ్రో ఈ దైవ మార్గంలో, వారందరికీ ఏం జరుగుతుందో దత్తార్పణం. అయితే నేను ఏం చెప్తున్నా, వారిని కూడా ఏమన్నా తండ్రి ఇచ్చిపెట్టని చెప్తున్నా. వారిని కష్టపెడితే నాకు ఏమొస్తుందండి కదా. దత్తార్పణం తండ్రి నాకు ఏమొస్తుంది తండ్రి, అద్దు తండ్రి పక్క పెట్టేసి, నేను నా ద్వారా వాళ్ళకి మన కర్మ ఇట్లా
దుష్కర్మ క్రియేట్ అయితే దాన్ని క్లీన్ చేసేతండి అని చెప్పిన. వాళ్ళు క్షమించేతండి అన్న. నేను క్లీన్ అంటే గంత పెద్ద మాటలు నేనని రాదు, క్షమించేతండి అన్న. కానీ అది జరిగేది కాదు అని నాకు తర్వాత తెలిసింది. తర్వాత ఎలా తెలిసింది? వారి స్థాయి ఎక్కడెక్కడే పడిపోతుందో నేను చూసి అనుకోకుండా నేను ఎప్పుడూ వారి గురించి మళ్ళీ ఆలోచించలేదు. వారు చెప్పిన విషయాలు కూడా సరే దత్తార్పణ దత్త ఎవరు మన కింద సైలెన్స్ ఉన్నాను. వారు ఎంత కిందికి దిగారిపోయి పడిపోయానంటే అంత కింద జీరో అయిపోయానండి వాళ్ళు. నన్ను బాధపెట్టి నేను నిజం చెప్తున్నాను. నాకు కలుక్కుమని అంటే ఎంతైనా మనుషులమే కానీ మనం ఎంత దైవభక్తున్నా ఎంత దత్తపు ఆశీర్వాదం ఉన్నా ఇక్కడ కలుక్కుమంటారు. పిల్లల్ని చూసేవారు నేను ఇట్లా ఉండేవాడిని కదా, అట్లా ఉండేవాడిని కదా, ₹1,00,000 జీతం ఉండే ఇట్లా అయిపోయింది, ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, నొప్పి వస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఎప్పుడు వస్తారు బాధ అనిపిస్తుంది అండి. అది కొడుతుందండి, తప్పది. అన్న తమ్ముడికి దానికి సంబంధం లేదు కానీ కర్మకు కొట్టి మామూలుగా లేదండి ఒక్కొక్కరి పరిస్థితి. అమ్మ నేను తర్వాత అనుకోండి చూసి పరిచయాలు అరే ఇట్లా అయిపోయింది నేను వెళ్ళు అని. అలా జరిగింది, ఇంకా జరగబోయేది ఉంది. ఇప్పుడు నేను తండ్రి క్షమించమన్నా కానీ అది కార్మిక అకౌంట్ అనేది మన చేతులు ఉండదండి. అది సృష్టి నియమం. అది మనం తప్పించుకోలేము, మనం కూడా తప్పించుకోలేము, మళ్ళా పరిశ్రమ చేసిన వాళ్ళు కూడా తప్పించుకోలేరు. చుట్టుపక్కల వాళ్ళండి నీకు అర్థమవుతలేదు నేను చెప్పేది. వారికి ఏం వస్తుందో నాకు అర్థమవుతలేదు. ఒకరి మంచి కోరితే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా, వీడియో కన్నా ముందు ఫేస్బుక్లో దత్తప్రభు గురించి ఫొటోస్ పెట్టి నాకు తెలిసిన విషయం డ్రాఫ్టింగ్ చేసి పంపిస్తే ఎంతో రిలాక్స్ అయ్యేదండి ఆత్మ. మీ వీడియో చేస్తూ పంపిస్తే కూడా ఎంతో సంతోషం, రిలాక్స్ అవుతుంది నాకు. అట్లాంటిది ఇంత మంచి కార్యక్రమము ఒక 10 మందికి చెప్పాలనే ఆలోచనతో ఇది మంచిగా జరుగుతూ ఉంటే ఆత్మ తృప్తి జరుగుతుంది. దీన్ని వాళ్ళు అసలు తెలియదు వాళ్ళకు. ఒకరి మంచి చూడండి తెలుస్తుంది, ఒకరికి అన్నం పెట్టి చూడండి తెలుస్తుంది, వాళ్ళు చూసే చూపులో తెలుస్తుంది. అది తెలియదండి వీళ్ళకు. అరే మనకు నష్టం జరుగుతుంది అని ఎదురు వ్యక్తి మీద ఏమో జరుగుతుంది కాదు, అది భయంకరంగా అవుతుంది అనేది తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందండి. మేము మాక్సిమం దత్తప్రభు దయ వలన మా పిల్లలు కానీ నేను కానీ ఏదో రకంగా చేస్తూనే ఉంటాం. ఎక్కువ వీడియోస్ ఫోటో తీసుకోవడం అనేది ఉండదు. మా పాప ఏమంటుంది అంటే అది తీసుకోవద్దు డాడీ అంటుంది. సరే దత్తార్పణ అని ఊరుకుంటాం, తీసుకోం ఎక్కువ. అయితే అక్కడికి వెళ్ళి మేము కింటాలు తీసుకుని వెళ్ళి 21 క్వింటాల్స్ అంటే 21 kgs 23 ఇట్లా అంటే వెహికల్ పట్టినంత కేజీస్లలో అటుపనులు దొరుకుతాయి అన్నట్టు హోల్సేల్లో పెద్ద మొత్తంలో తీసుకొని వెళ్ళి ఆ అడవిలో ఆ గుట్టలో ఉన్న ఆ మంకీస్ కూతులకు వేస్తూ ఉంటే అవి వాటి తిని చూస్తే చూడండి, అదండి మనం జన్మ తీసుకున్నందుకు కారణం. అది అడవిలో మనం వెళ్ళి హార్న్ కొడితే వచ్చేస్తాయి అవి తీసుకొని తిని వాళ్ళ చూస్తే అండి ఇట్లా చూస్తాయి. దత్తయ్య మనం ఎట్లా చూస్తామో అవి వాళ్ళ చూస్తాయి. దత్తయ్య కనబడతారు వాటికి మనకెవరికి మన దగ్గర. అలా ఆ చూపును తీసుకున్నప్పుడే ఇక్కడికి వస్తుంది. అదండి మానవత్వము. మనిషి పుట్టుక మనం పుట్టినది, మనం వచ్చింది అందుకు. కర్మ క్షయం చేసుకునేది, దుష్కర్మ క్షయం చేసుకునేది, మంచి కర్మను పెంచుకునే కొరకు వచ్చినాం. అందుకండి మనం వచ్చింది, ఈ విషయాల గురించి కాదు. అయితే ఇతరులు ఏం ఆలోచిస్తారంటే మనం ఏదో చేస్తూ ఉంటే వాళ్ళకు మనం చేయలేని పని చేస్తారు కదా అని. నేను చేయమని అంటలేను కదా సార్, నేను చేయమని అనలే కదా. నా పని నేను చేసుకుంటానా, నాకు తోచింది నేను చేసుకుంటానా. నా భారతీయులను సహకరిస్తాను, దేవుడు సహకరిస్తాను, నేను చేస్తున్నాను. మీ ఇష్టం అది. మీకు లేదు అనుకుంటే దత్తార్పణం అది. ఇంకొక విషయం అండి, పాజిటివ్గా ఉండాలన్న విషయం మీకు చెప్తా ఇప్పుడే. దత్తప్రభు ఇచ్చిన జ్ఞానంతో మాట్లాడుతుంటే నాకు ఇక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాయండి నాకు ఇన్ఫర్మేషన్. ఒకరు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక కారు తీసుకున్నారంటే, మంచి కారు కొనురు అనుకుందాం, ఒక లగ్జరీ కారు కొనుక్కున్నారు, మనకు తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా కొనుక్కుంటే మనం ఏం అడగలనంటే మనము అరే వీళ్ళు ఒకప్పుడు బైక్ మీద తిరిగేవాళ్ళు, సరే బైక్ మీద కాకుండా పాత నార్మల్ కార్లో తిరిగేవారు, ఇప్పుడు మంచి కారు తీసుకున్నారు, పాపం ఏదన్నా వెళ్ళినా వీళ్ళు ఇక ముందు రిలాక్స్గా సంతోషంగా వెళ్ళొస్తారు, లగ్జరీగా అలసిపోకుండా మంచి సంతోషంగా వెళ్ళొస్తారు. వీళ్ళకి మంచి జరిగిందని మనం కూడా సంతోషపడాలట. ఈ విషయం కోరుకునేది అదే. అంటే సంతోషపడ్డాగా వాళ్ళు సంతోషపడ్డారు కారు కొనుక్కొని, మనం వెళ్ళి మంచి పని చేసిన కారు కొని ఏదైనా లాంగ్ జర్నీ చేసుకున్నప్పుడు మీకు మంచి జరుగుతుంది, మంచి రిలాక్స్ పోయేస్తారు, సంతోషంగా ఉంటారు. దాన్ని ఏమంటారంటే అలసిపోకుండా వస్తారు మీరు అని చెప్పి మనం చెప్పి వచ్చి నిజం మనస్ఫూర్తిగా చెప్పి వచ్చినప్పుడు
ఇక్కడికి వెళ్ళి అక్కడికి ఆయనకు కనెక్ట్ ఏమవుతుందంటే వీడు ఇతరుల ఈయన మంచి కోరి మంచి కాదు వీడు వాళ్ళకు వారికి ఈ ఆత్మ వారికి కారు తీసుకుని వాళ్ళ సంతోషాన్ని కోరుకుంది అంటే ఈ ఆత్మ కూడా అదే కావాలనా నిన్ను సంతోషపెట్టేందుకు ఉన్నది పరమాత్ముడు అని నీకు కూడా సమకూరుస్తాడట. గుర్తుపెట్టుకోండి మాట. నీకు కూడా ఆ సంతోషం వాళ్ళు సంతోషపడి మంచిగా ఉంటారని నువ్వు ఎట్టయితే కోరుకున్నావో ఇతనికి ఈ ఆత్మకు ఇలాంటివే కావాలని అవే సమకూరుస్తూ ఉంటాడు. అవే నీకు ఫ్లో వస్తూ ఉంటుంది, ఆ వరద ఇట వస్తూ ఉంటుంది. అలా వరద వాళ్ళకే ఉంటుంది, నీకు అట్లాంటి వరద నీకు కూడా వస్తుంది. ఇది జరిగే కథ. అట్లాంటి వరద మనకు వస్తుంది. అయితే దీనిని వేరే రకంగా తీసుకుంటే ఈర్షపడి వాడు కొన్నాడు వీడు కొన్నాడు అనుకుంటే వీడు అట్లా వాడికి నష్టం జరిగితే వీడు సంతోషం అవుతుందా, చలో వీనికి నష్టం చేద్దాం. వీడే కోరుకోండి, వాళ్ళ నష్టాన్ని కోరుకునేది ఆత్మ. వాళ్ళ నష్టం సంతోషపడ్డది కదా, నీకు నష్టం జరుగుతుంది, నీకు అదే సంతోషం కదా. అది తార్పణం. ఇవి బాగా నియమాలు, బాగా సృష్టి నియమాలు అండి, జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇంత డెప్త్ చెప్తున్నా కదా, మరి ఇప్పుడే ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ? గతం ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం ఇవి లేకుండా ఇట్లా ఇవన్నీ ఫెసిలిటీస్ లేకుండే ఒకరు కుళ్ళుకోపోదురు. సరే ఏమైనా తప్పు కొంచెం మిస్టేక్ చేసుకుంటే కొంచెం మోసం చేసుకొని బతికేవారు, నడిచేది. అప్పుడు ఏమనుకునేవారు అంటే ఎవరైనా మోసం చేసి బతకాలని అనుకునేవారు కాదట. వాళ్ళ పనాలు తీసుకుని వచ్చేవారు. సరే ఎవరికైనా లాస్ అయిందని సరే రామకృష్ణ అనుకుని నువ్వు సరే క్షమాపణ అడిగేవారు. వారికి మోసం చేయొద్దని అనుకునేవారు. సరే ఎంతలో కొంత మోసం కూడా జరిగేది అనుకుందాం. అది ఒకప్పుడు జరిగిపోయింది. ఈ 50 years తర్వాత 30 years వచ్చినాక, అంటే ఇంకా బిఫోర్ 20 years బ్యాక్ ఏమనుకుంటారు రేపల్లా, వాడు నష్టం కాదు, వాడు నాశమైన పర్లేదు, మనకు కావాలి, మనం మంచిగా ఉండాలి. అది వచ్చింది. ఇప్పుడు ఆ సంస్కారాలు కలి ప్రభావం ఎంత భయంకరం పెరిగింది. అందుకే కదండి ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో మీకు అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవరు లేరు అని నేను ఓపెన్గా చెప్పడం అనేది, నేను ఒక దైవ భక్తున్నై ఉండి ఎందుకు చెప్తున్నా, మీరు జాగ్రత్త పడతారని చెప్తున్నా. జాగ్రత్త పడాలంతే. ఎవరికి కూడా మన విషయాలు, పర్సనల్ విషయాలు తెలియనియద్దు. నిరాడంబరంగా బతకడం నేర్చుకోవాలి. ఆడంబరాలకు వెళ్ళొద్దు. ఆడంబరాలకు వెళ్తే దృష్టి పడుతుంది. ఆడంబరాలకు పెడితే వాడు ఏం చేయాలో చేస్తారు. వాడు కూడా అవసరం లేదు మనం అనేది తార్పణం. నిరాడంబరంగా ఇంత తిని కూరకొచ్చినాం మనం, ఈ శరీరం ఉండేందుకు ఇంత తినాలి, మన కర్మ క్షయం చేసుకునేందుకు సాధన చేసుకోవాలి, సద్గ్రంథాలు క్షేత్ర దర్శనం చేసుకోవాలి. ఇదే పని మీద ఉండాలండి మనం వచ్చింది. అందుకే వేరే పని కోసం కాదు. దీన్ని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకొని మీరు ముందుకు నడవండి. ఇది చాలా గోప్యమైన సత్యమైనవి. వీటిని మనం గుర్తుంచుకోకుండా నేను చెప్తున్నా, నా అలాగే ఇందులో చెప్తున్నారు, వినాలి కదా. ఫస్ట్ అయితే విని తెలుసుకోవాలి, దాని మర్మం తెలుసుకోవాలి. వినడంలో ఏముందండి, చాలాసార్లు వింటాం. 10 సార్లు వీడియో విన్నంత మాత్రం అర్థమవుతుందా? నా వీడియోస్ నేనే అప్లోడ్ చేసుకుని నేను మళ్ళీ నేనే వింటా ఉంటా తెలుసా. నాకు అంత నచ్చుతూ ఉంటాయి నా వీడియోస్. ఇంతకుముందు వింటే వీడియో కూడా అలా తక్కువ మ్యాటర్ లేదండి, చాలా పెద్ద డెప్త్ విషయం ఉంది. 60 ఎపిసోడు, అంతకుముందు ఎపిసోడు అన్ని ఏది కూడా నాకు అయితే నేను కూర్చొని ఒక అరగంట గంట సేపు ఎంతసేపు చేస్తున్న సమయం వృధా అనేది నేను అనుకోలేనండి. తార్పణం దత్తప్రభుకు సేవ చేస్తున్నా అనుకుంటాను నేను. మీ సేవ కూడా దత్తప్రభు సేవే, నేను అదే అనుకుంటున్నా. నాకైతే ఏం లేదు. నాకు మీరు అర్థం చేసుకొని మీరు కూడా ఇతరులకు చెప్పేలాగా, అంటే ఈ విషయము మంచి విషయం అండి. మనం ఒక పొలం తిన్నాము, టేస్ట్ ఉంది, అరే ఆ చెట్టు పొలం ఒక 10 చెట్లు ఉన్నాయి అక్కడ, అరే ఈ చెట్టు పొలం బాగుంది తిను బాబు అని చెప్పడం తప్పేముందండి. అన్ని మొత్తం చెట్టు పొలం ఉన్న పొలంలో మనమే తిందామంటే ఎట్లా? అది కాదు, అట్లా కాదు, తినలేవు, కడుపులో ఏదో పడుతుంది. అంతే కదా. ఉన్నది అద్దు ఆ చెట్టు తీసుకొని చెప్పడం తప్పేముందండి. అదే విషయంలో దత్తప్రభు ఇచ్చిన ఆశీర్వాదంతో, ఆయన ఇచ్చిన జ్ఞానంతో మీకు పంచడం జరుగుతుంది. అదే జ్ఞానాన్ని, ఆయన ఆశీర్వాదం నాదేం లేదు, ఆయన సేవ చేస్తున్నా నేను. మీకు చాలాసార్లు చెప్పిన నేను బాగా పర్ఫెక్ట్ తిని అది చేసి ఇది చేసి మొత్తం వచ్చి కూర్చొని రిలాక్స్ కూర్చొని వీడియో చేయ, నేను తినకుంటేనే చేస్తా. నేను నియమం కాదండి, అదంతే ఆయన ఇష్టం, అది తార్పణం. అట్లా జరుగుతుంది. నేను సేవ చేస్తున్న దత్తప్రభు ఆశీర్వాదంతో ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని నేను మీకు పంచుతున్నా. మీరు కూడా తయారై ముందుకు రావాలి, పైకి రావాలి, ఉత్తమ గతులకు ఉత్తమ దారిలో వెళ్ళాలనేది నా ఆలోచన. శ్రీ గురు దత్తప్రభు ఆలోచన నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఆయన ఆలోచనే మీకు చెప్తున్నా, నా ఆలోచన కూడా.
ఇది నాకు ఎప్పటి నుండి ఉందండి, ఇప్పటి నుండి కాదు. అయితే ఇది ఎక్కడికి వచ్చింది మనకు? ఆత్మజ్ఞానం విషయంలో. ఆత్మజ్ఞానము సంపాదించుకుంటే స్ట్రాంగ్ అవుతామండి మనం. ఫస్ట్ స్ట్రాంగ్ అయిపోయి ఏ విషయము మంచిది, ఏ విషయం చెడు అని ఒక సద్గ్రంథము, ఏదో ఒక గ్రంథం తీసుకుంటే వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఉందా అని స్వీకరించగలుగుతాం. నేను ఇంతకు చాలా వీడియోల్లో శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ నిరాకార తత్వం అని చెబితే, సరే ఇంకో విషయం ఏంటంటే శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలియని వారే చాలా మంది ఉన్నారు. అది వేరే విషయం. అది ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మీరు శోధించాలి, తెలుసుకోవాలి ఆయన గురించి. దత్తపురాణం తెచ్చుకోవాలి, శ్రీ గురుదత్త చరితామృతం చదవాలి, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదవాలి, శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో వారి చదవాలి. అప్పుడు అర్థమవుతా ఉంటుంది. శివపురాణం, దేవి భాగవతం, ఎన్నో పురాణాలు ఉన్నాయండి. చదువుతా మనకు అర్థమవుతుంది ఏంది ఎవరు వీళ్ళు అనేది. ఇవన్నీ చదువుకుంటూ వస్తా అంటే మీరు దత్తయ్య దగ్గరికి వస్తారండి. నేను పూర్తిగా చెప్తున్నా, మీరు స్వీకరించాలి అనే చెప్తున్నా. మీరు 1-2-3 సార్లు వెంటనే ఇది స్వీకరణకు అంటే రిసీవ్ అవుతుంది, లేకపోతే కాదు. నేను నా పర్సనల్ అనుభవాలు చెప్తూ మీకు మార్గదర్శనమే చేస్తున్నా, శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతోనే అనుకుంటున్నా నేను. దాన్ని మీరు స్వీకరించి స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా చూడండి. పెద్ద మొత్తంలో వీడియో అవుతుందా, చిన్నగా అవుతుందా, నేను చూసి చేసేవాడిని కాదని మీకు చెప్పినంత ముందే. నేను నా ప్రయత్నంలో దత్తప్రభు దేవాలన లోపం లేదండి. మీరు ఆత్మజ్ఞానం సంపాదించుకొని ముందుకు వెళ్ళాలి. శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఇప్పుడు నేను చదివి మరీ వినిపించాను కదండి. ఇన్ని రోజులు 60 వీడియోస్ అయినా ఇప్పటికి. ఆ 60 వీడియోలో ఉన్న విషయం సారాంశం ఒకసారి చదివి వినిపించాయి కదా. అదైతే నేను డ్రాఫ్ట్ చేసింది కాదు, అది నిజమైన జ్ఞానం. కాబట్టి మీరు బాగా పెద్ద మొత్తంలో దాని ఏమంటారంటే పెద్ద మొత్తంలో సమయం ఇవ్వండి తెలుసుకునే కొరకు. తెలుసుకొని ఆత్మ జ్ఞానం సంపాదించుకొని మీరు దత్తయోగ సాధన చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ చెప్పిన వర్డ్స్ మీకు అర్థమవుతాయి, గుర్తుంటాయి, రిసీవ్ అవుతుంది. అంతేగాని ఇక లేదు మనము వెళ్తున్నాం కదా బాగానే అంటే దత్తార్పణం అంటే దాన్ని కూడా నేనేమంటలేను, బలవంతం లేదు. ఇది నాది రిక్వెస్టే, చేసుకొని ముందుకెళ్ళండి. నా ఆత్మబంధువులు కాబట్టి నేను చెప్పాలి, నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా అండి. శ్రీ గురుదత్త ప్రభువులో ఇచ్చిన జ్ఞానం కాబట్టి అది పంచడంలో నాదొక సాధన అంటారా, దీన్ని నాకు ఇష్టమైన విషయం అంటారా చేస్తున్నా నేను. దాన్ని మీరు స్వీకరించుకొని ముందుకు వెళ్ళి, ఇందులో ఎవరో కామెంట్ల రూపంలో వచ్చింది జరిగిందండి. నాకేంటంటే ఈ సాధన మార్గంలో లేడీస్ జెంట్స్ అనేది మన ఉందా అంటే ఎలాంటి అనే క్వశ్చన్కు ఆన్సర్ అని చెప్తున్నా. ఎలాంటి నియమాలు లేవండి. పొద్దున 4 గంటలకు లేచి 4 నుంచి 4:50 మధ్యలో కూర్చొని అదే సాధన, దత్తయోగ సాధన చేసేవారికి ఎలాంటి నియమాలు లేవు. ఆడవారు, మగవారు, పిల్లలు ఎవరికి ఎలాంటి నియమాలు లేవండి. ఏ పీరియడ్ టైమ్స్ లేవు, ఎలాంటి నియమాలు లేవు. పరమాత్మని జ్ఞానములో వచ్చిన వారికి పరమాత్మను మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి నియమం ఉండదండి. నాన్ వెజ్, మద్దు, మాంసం ఉంటాయి కదా, అవన్నీ కూడా నియమాలు లేవు. కాకపోతే మీరు చేస్తూ ఉంటే వాటికి అవి పక్కకు జరుగుతూ ఉంటాయి. మాంసం అంటావా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాటిని మీకు విరక్తి భావంతో వదిలేయాలి. నియమాలు పెట్టుకొని వదిలితే కుదరదండి. మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది అవి తినే కొరకు మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది. ఆశ అనేది తీరిపోవాలి, తృప్తి అయిపోవాలి, నీ ఆత్మ తృప్తి కలగాలి. తృప్తి అది ఓకే, అది చూసామా మస్తు అయిపోయింది అది ఇంత అన్నట్టుండాలి. అది ఇంత అది నేను చూడందా అన్నట్టుండాలి, నేను తినందా అన్న ఫీలింగ్ ఇక్కడికి రావాలి, నీకు స్వీకరణ రావాలి. అది కనబడ్డా తార్పణం గది నాకెందుకు భయ అనాలి. గది నాకెందుకండి, మస్తు చూసినాము అవసరం లేదు అన్నట్టు ఉండాలి. అంతేగాని మళ్ళీ దాని ఆశను చంపుకోమని అంటలేను. ఏ విషయాలు కూడా చంపుకోకూడదు. మీరు చెయ్యండి, మీరు ఏమేమైతే మీకున్నాయో అలవాట్లు అవి కంటిన్యూ చేయండి, అద్దని అంటలేను నేను. ఏ నియమాలు లేవు. వాటిని మీరు సాధన పర్ఫెక్ట్ చేస్తూ ఉంటే వాటికి అవే జరిగిపోతే పక్కకు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, నేను అనుభవించి చెప్తున్నా. ఎవరో శ్రీ గురుదత్త ప్రభువు చెప్పిన జ్ఞానం ఇది. నేను చేస్తూ పోతుంటే నా వాటికి అవే విరక్తి కలిగింది, పక్క జరిగినాయండి అన్నీ. అది నేను చెప్పేది, నేను అనుభవించుతున్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇక వేరే వారిది అనేది వాళ్ళు సన్యాసులు అయితే వాళ్ళది మనం చెప్పుకోలేమండి. నేను రాజయోగిని, నేను
రాజయోగిని, నాకు పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, అన్నీ ఉన్నాయి నాకు. నేను అందుకే మీకు చెప్తున్నాను, నేను సన్యాసి ఇచ్చిపెడతారా వాళ్ళది వేరే, వాళ్ళు మనకి ఈక్వల్ కాదు. మనము రాజయోగం అంటారు దీన్ని, రాజయోగికి ఇవన్నీ అవసరమే. అయితే వాటికి అవేను మీరు సాధన ఎంత తీవ్రత అంటే గంట 2 గంటలు అట్లా కాదు నేను అనేది. ఎంత మీరు సీనియర్, ఎంత మీరు సాధనలో మార్గంగా ఎన్ని రోజులు గడుస్తూ ఉంటే, ఎంత ముందుకు వస్తూ ఉంటే ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీలో ఉన్న పవరే వాటిని కొట్టేస్తుంది పక్కకు. ఇది 100% సత్యం. మీరు మీ భార్య పిల్లలతో వండుకుంటూ మీరు ఈ సాధన చేయాలి. పిల్లలకు కూడా నేర్పమని చెప్పింది కదండి ఇంతకు వీడియోలో. పిల్లలకు కూడా నేర్పాలి. భార్య చేసుకోవాలి, పిల్లలు వేసుకోవాలి, భర్త చేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలి. మనం ఇచ్చే సంపద ఇదే. తరతరాలు గుర్తుండాలని ఏదో అందరిని మోసం చేసి, అందరి బలి పశువులను చేసి, అందరి జీవితాలు రోడ్డు మీద పడేసి బతుకుతారు కొందరు. అది ఆ సంపదన ఉండదండి. ఈ సంపదన ఉండదు. మనం శ్రీ గురుదత్త ప్రభుల జ్ఞానంలో ఈ సాధన మార్గాలు ఇవన్నీ చెప్తూ మనం ఉన్నప్పుడే పర్ఫెక్ట్ ధ్యానం మార్గంలో పిల్లలు పంపిస్తే అది ఒరిజినల్ ఆస్తి. ఆ సంపదను పిల్లలకు సమకూర్చాలి, పిల్లలకు నేర్పించి సమకూర్చుకునేలా చేయాలి. మనము సమకూర్చి ఇవ్వడం ఉండదు. వాళ్ళను మనం ఎట్లా సమకూర్చుకుంటున్నామో మనం కూడా వాళ్ళను సమకూర్చుకునేలాగా తయారు చేయాలి. ఇది ఆస్తి అంటే. అది కాదు, ఫిజికల్ కనబడేది ఆస్తి కాదు, అది కరిగిపోతుండే కదండి. ఖర్చుగా కాదా? డబ్బులు ఉండే ఖర్చు కావా? ఇది ఖర్చు అవుతుందా? మీరు ఉపయోగించినంత వరకు ఎలా ఖర్చు అవుతుంది? మీరు ఉపయోగించుకునే అవసరమే రాదు. మీకు జ్ఞానం వస్తూ ఉంటుంది, శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. ఇంకా మీరు పెరుగుతూనే ఉంటారు జన్మజన్మలకు. అలాంటప్పుడు మనం ప్రశాంతత, ఆత్మతృప్తి, మనశ్శాంతి ఎక్కడైతే లభిస్తుందో అక్కడికి వెళ్తాం. అది మన నివాస స్థానం, మన ప్లేస్ ఉంటుంది అక్కడ, మన ఇల్లు ఉంటుంది, మన జాగ అన్నీ ఉంటాయి అక్కడ, అన్నీ అక్కడ ఉన్నాయి. అది ఇంకా వేరే జ్ఞానం, అది పెద్ద జ్ఞానం, పెద్ద విషయం. అది మళ్ళీ చివరిలో ఎప్పుడు మళ్ళీ పెద్ద వీడియోలు అయితే అవి తర్వాత చెప్తా. ఈ తండ్రిలో చేరడము అనేదే మెయిన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మిగతా అని కాదండి, అవి సత్యమైన మార్గాలు కావు. ఇదే సత్యమైన మార్గం. అంటే నేనేమంటున్నానంటే అవి నశ్వరమైనవి, నశించిపోయేవి. ఇది నశించదు. మనకు జ్ఞానం వస్తూ ఉంటుంది కానీ ఇంకా పెంచుకుంటా ఉంటాము. ఈ జన్మలో అయిపోతే దత్తాప్రభుదయతోనే సంతోషం. ఇంకా వరుస జన్మలు పెరుగుతూ ఉంటాం. స్టెప్ బై స్టెప్ ఎక్కడికి వెళ్ళిపోతాం. ఆయన మీకు ఇంతకుముందు చెప్పిన వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పిన, ఏ దేవుని మొక్కినా ఏం జరుగుతుంది? పుణ్యం వస్తుంది, దత్తార్పణం. అదే శ్రీ గురు దత్త ప్రభులు పూర్ణ పరమాత్మ కాబట్టి ఆయన పాదుకలు పట్టుకొని మనం మొక్కితే ఆయన లెవెల్ తీసుకుపోతాడు. ఆయన దత్తాత్రేయ భగవాన్ లెవెల్ తీసుకెళ్లి దత్తాత్రేయుని చేస్తాడు మనలా. అర్థమైందా అండి? ఆయన మొక్కితే దేవుని చేస్తాడు మనలా. ఈ సత్యం గుర్తుపెట్టుకోండి. ఇంతకన్నా పెద్ద విషయము ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఇప్పుడు మీకు చెప్పిన, నేను చాలా మందికి చాలాసార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పిన, చాలా మంది కూడా ఎప్పటి నుండి చెప్తున్నా, నా ముందు కూర్చుంటే వారికి పరిష్కార మార్గం చూపించి వాళ్ళు సన్మార్గంలో వెళ్ళి సక్సెస్ అయ్యేలా చేసేంత శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రండి, వారు నాకు చెప్తారు, జ్ఞానం ఇచ్చిండ్రని మీకు చెప్పిన. ఇది అక్కడిదే కదండి, ఇది అందులో భాగమే కదా. మొక్కేలాగా తయారు చేస్తున్నాను. మొక్కు అంటే దత్తార్పణం జయ గురుదత్త అంత దూరం అంత పైకి తీసుకెళ్తాడు అన్న విషయం ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను. ఇవన్నీ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి శ్రీ గురుదత్త ప్రభుల పరంపరలో. ఇవన్నీ ఉన్నాయండి. వీళ్ళు వచ్చే యోగులందరూ ఎవరండి? మనుషులు, నార్మల్ మనుషులే కదా. వాళ్ళు అంత దూరం వెళ్ళి వాళ్ళు మొక్కుతున్నామంటే శ్రీ గురుదత్త ప్రభులు వాళ్ళను అంత లేవు. ఒకరు మొక్కే స్థాయికి తీసుకెళ్తాడు వాళ్ళను అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇంతకన్నా ఇంకేం చెప్పాలండి? ఆయనే ఆశీర్వాదం అంత పెద్ద మొత్తంలో ఉంటుందని మీకు చెప్తున్నా. అది మనము గుర్తుంచుకొని దాన్ని ఏమంటారంటే ప్రాక్టికాలిటీలో నిత్య సాధనలో మార్గంగా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఆపేయద్దు. ఎన్ని అవరోధాలు అసలు రావండి. 41 days ఎవరైతే కూర్చొని చేస్తారో అవరోధాలు అంటుంటాయి. ఎలాంటి ఆటంకాలు ఉంటాయి? ఆటంకాలు మీనింగ్ ఒకటే, ఆటంకాలు ఉంటాయి, కంటిన్యూగా అవుతా ఉంటుంది. అది ఎప్పుడో వస్తుంది అంటే మనకు తెలియదు ఆ విషయం.
మరి నాకేంటి ఇప్పుడు లాభం అంటే, మీరు సునాయాసంగా ఈ జీవితము ఈ ఈ ఈ ఇప్పుడున్న జన్మ ఏ తప్పులు చేయకుండా ఏం చేయకుండా మీరు సాధన చేసుకొని ఫుల్గా కాస్మిక్ ఎనర్జీ నింపుకొని ఆత్మ జ్ఞానంతో ఆత్మను స్ట్రాంగ్ చేసుకొని ఆత్మను ఫుల్గా నింపి ఈ శరీరం విడిచిపెడతాం. మళ్ళీ నెక్స్ట్ అక్కడికి స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి విడిచిపెట్టినా అక్కడికి స్టార్ట్ అవుతుంది. అది శ్రీ గురుదత్త ప్రభుల మార్గం ఉన్న వాళ్ళకి మాత్రమే. నాకు తెలిసిన విషయం ఇది, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడతలేను. వాళ్ళందరూ మ్యాక్సిమం గురు సాంప్రదాయం ఉన్న వాళ్ళందరూ శ్రీ గురుదత్త ప్రభుల వారికి దగ్గరికి వెళ్తారు, నాకు తెలిసిన విషయం అయితే. ఇక వేరే అంటే తెలియదు నాకు. ఆయనదే మార్గం అంతా. సర్వమంత్ర స్వరూపాయ, సర్వ యంత్ర స్వరూపాయ, సర్వ మత స్థాపకాయ అంటారు ఆయన శ్రీ గురుదత్త ప్రభులను. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అది మనం ఇప్పుడు ఇది శరీరం ఉన్నంత వరకు ఆ సాధన చేసుకుంటూ ఓన్లీ 50 నిమిషాల సాధనే కదా నేను మీకు చెప్పేది. నేను శ్రీ గురుదత్త ప్రభులు చెప్పింది అంతే కదా. అది చేసుకుంటూ మనం వెళ్తా ఉంటే మన పనులు మనం సునాయాసంగా జరుగుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఇక్కడ అది చేస్తే వచ్చే లాభం ఏంటిదంటే ఇతి బాధలు తీరుతూ ఉంటాయి. ఇతి బాధలు బాగా భయంకరంగా ఉంటే తట్టుకునే కెపాసిటీ వస్తుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మనం ముందు వెళ్తా ఉంటే అన్ని సునాయాసంగా జరుగుతూ ఉంటాయి. ఏ అశాంతి ఉండదు, ఏ అనాగరికం ఉండదు, వాక్ శుద్ధి అవుతుంది, వాక్ను కంట్రోల్ చేసుకోగలుగుతాము. సో ఎప్పుడు సాధన మార్గంలో ఉంటాము, ఎప్పుడు దైవనామస్మరణలో ఉంటాము, ఆత్మస్థైర్యం పెంచుకుంటా ఉంటాము. ఈ జన్మ ఎందుకు తీసుకున్నామో ఆ పని నడుస్తూ ఉంటుంది. ఇంకేం కావాలండి? సరైన మార్గము ఇదే మనది. ఆ మార్గం దొరికింది, ఈ మార్గంలో వెళ్ళిపోతాం. ఇది మనకు వచ్చే లాభం. దీన్ని మనం తెలిసింది కాబట్టి నడిపించుకోవాలి. తెలియని వాళ్ళకు, రిసీవ్ కానోళ్లకు దత్తార్పణం అండి, అది నేనేం చెప్పలేను. తెలిసిన వారు చేయాల్సిన పని ఇది. తెలియని వారు ఏం చేస్తారన్నది మనం అంత కాన్ఫిడెన్స్గా, అంత సిస్టమేటిక్గా ఏమంటారంటే, తెలియని వారంటూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది విషయం, ఇదే నువ్వు వచ్చింది ఇందుకే అని చెప్తా ఉంటుంది. నీలో ఉన్న ఆత్మ అంటారా, జీవాత్మ అంటారా, ఏదో చెప్తా ఉంటుంది. అంతర్ముఖమే మనం చెక్ చేసినప్పుడు అది ఇదే అని చెప్తా ఉంటుంది. మనం దాన్ని ఒత్తి పెట్టద్దు. నేను లేదు ఇప్పటికి నేను బాగా తప్పులు చేసిన, నేను ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు క్లీన్ చేసుకుని కుదరబోయి నేను ఎంజాయ్ చేయాలంటే దత్తార్పణం. అది నాకు తెలియని వ్యవహారము. దాని తర్వాత ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఏం చేయాలనే విషయం నాకు తెలియదు. నాకు తెలిసిన తగ్గితే ఇది చేసుకొని ముందుకెళ్ళాలండి. తర్వాత మనము ఏం జరుగుతుంది, ఎలా వెళ్తారు, ఎలా ఏమంటారంటే మీ మార్గం సుగమవుతూ ఉంటే మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే అనుభవాలు మన ఛానల్లో కామెంట్ చేయొచ్చు. ఇతరులకు ప్రేరణ వస్తుంది, ఇతరులకు శ్రీ గురుదత్త ప్రభులు అంటే ఏంటో తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు మ్యాటర్ రాయండి, తప్పేం లేదు. ఇతరులకు మనము మంచి చేసిన అవుతాము, శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం కూడా మనకు పెరుగుతుంది. ఇది చేస్తూ మనము చెప్తూ స్కిప్ చేయకుండా వీడియోస్ కూడా వినండి. నేను మాత్రం నా ప్రయత్నంలో నేను సిస్టమేటిక్గానే ఉన్నానండి. దాన్ని మీరు అదృష్టంగా భావించాలనే అనుకుంటానా శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో. దత్తార్పణం మనకి తెలియదండి, ఇంతవరకు అయితే నాకు తెలుసు. ఎందుకంటే నేనైతే జాగ్రత్తనే చేస్తున్నా అనుకుంటాను అండి. నా దగ్గర ఏమైనా పొరపాటు జరుగుతుందో దయచేసి క్షమించండి. దత్తయ్య మీరు కూడా దయచేసి నన్ను క్షమించండి. నేను కనీసం కొంతమందినైనా అంటే కొంతమందినైనా దారిలో, మన దత్తప్రభు దారిలో, శ్రీ గురుదత్త ప్రభుల దారిలో, జ్ఞాన మార్గంలో మనం ఏ జన్మ ఎందుకు తీసుకున్నామో ఆ మార్గంలో నడిపిస్తా అని నేను అనుకుంటున్నా అండి. అది శ్రీ గురుదత్త ప్రభుల ఇష్టం అండి. నాకు తెలిసిన విషయం అయితే ఇది. నేను నడిపించగలుగుతా అని నాకు తెలిసి శ్రీ గురుదత్త ప్రభులతో నేను రాసుకొని నా రాతలో రాసుకొని వచ్చినా అని అనుకుంటానండి. అది ఆల్రెడీ నేను చేస్తున్నా. చాలా మందికి చేసిన దత్తప్రభు దేవాలన వాళ్ళు కూడా మంచి దారిలో ఉన్నారు, నడుస్తుంది వాళ్ళది కూడా జీవితము. ఇంకెక్కువ మొత్తంలో కావాలన్నదే ఈ ప్రయత్నం అండి నాది. ఎక్కువ మందికి స్ప్రెడ్ కావాలని ఈ ప్రయత్నంలో నేనైతే నాకు ఏది సహకరించకున్నా, హెల్త్ సహకరించకున్నా, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా నేను వీడియోస్ అయితే చేస్తున్నా. శ్రీ గురుదత్త ప్రభువు ఇచ్చిన జ్ఞానము మీకు తెలుపుతున్నా అంతే. నేను జస్ట్ వారదనండి, నాదేం లేదు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే. జై గురుదేవదత్త. మనము ఈరోజు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో ఇంత మంచి వీడియో చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞతలండి.
మీరు కూడా ప్రశాంతంగా విన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర జై గురు దత్త దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.